శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. శ్రీమాత్రే నమః. గురుదేవ, చాలామంది జాబ్స్ చేస్తుంటారు. జాబ్ చేసే స్థలాల్లో ఆ వ్యక్తి మంచిగా ఉన్నప్పటికీ, మంచి వర్క్ చేసినప్పుడు కూడా శత్రువులు పెరుగుతుంటారు, అంటే ఈర్ష్య ద్వేషాలతో. ఇంకొకటి, జాబ్ చేసే సమయంలో ఓవర్గా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవును, ఈ రెండు ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా? తప్పకుండా అండి. జ్యోతిష్ శాస్త్రంలో జాబ్ స్థానాన్ని దశమ స్థానము అంటారు. ఓకే. ఈ దశమాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి. శత్రువులు ఏర్పడుతున్నారంటే దశమాధిపతి కుజశని సంబంధంలో ఎక్కడ ఉన్నాడు, ఆ నక్షత్రాల్లో కానీ, లేకపోతే D10లో, అంటే D10 అంటే దశాంశ చక్రంలో ఉండేటువంటి స్థితిగతులు కానీ కొంత పాడయ్యాయి అని అర్థం. కొంతమంది స్థిరంగా ఓ దగ్గర ఉండరు చూడండి. ఎందుకు ఉండట్లేదు అంటే చర్రాశులతో సంబంధం వస్తుంది. దశమం అంటే వృత్తి స్థాన కారకుడు చర్రాశి స్థాన కారకుడితో సంబంధాలు కలిగి ఉంటాడు. అందుకని 3 నెలలు 6 నెలల కంటే ఎక్కువ రోజులు చేయలేరు, మారిపోతూ ఉంటారు. ఇంకొంతమందికి ఉద్యోగంకి వెళ్ళాలంటేనే విరక్తి, వెళ్ళినా సరే ఎక్కువ రోజులు ఉండలేరు, మళ్ళీ మానేసి 6 నెలలతో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి ఇంకో దగ్గర, అది కేతు సంబంధం. ఇలా ఒక జాబులో బాస్తో ఎక్కువ గొడవలు ఉంటాయా, లేకపోతే కొలీగ్స్తో ఎక్కువ గొడవలు ఉంటాయా, జాబ్లో చాలా ఎర్లీగా జాబ్లో సెటిల్ అవుతాడా, జాబ్లో లేట్గా సెటిల్ అవుతాడా, అసలు జాబ్ చేసే యోగం ఉందా లేదా, అసలు జీవుడు బిజినెస్ చేస్తే బాగుంటుందా, జాబ్ చేస్తే బాగుంటుందా అనేటువంటి పూర్తి అంశాలు మన జన్మజాతకంలో ఉంటాయి. అయితే మరి ఇది ఉంది అని తెలుసుకోవడం వరకేనా అంటే దాన్ని సెట్ చేసుకోవచ్చు కూడా. ఒకటి, నామము ద్వారా లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు. ఇప్పుడు జాబ్ స్థానాన్ని ఏ గ్రహాలు అయితే ఆక్యుపై చేసి పాడు చేస్తున్నాయో దానికి సంబంధించిన దానం ఇవ్వాలి. అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనకి ఒక దెబ్బ తగిలింది, ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది, మనం దానికి ట్యాబ్లెట్ వేసుకోవడమో లేకపోతే దానికి ఆయింట్మెంట్ రాయడమో చేస్తున్నాం. అంటే దాన్ని సెట్ చేసుకుంటున్నాగా. అయ్యో దెబ్బ తగిలింది అలా ఉండట్లే, దాన్ని సెట్ చేసుకునే పని ఎలా చేస్తున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ దశమ స్థానంలో లేదా 6వ స్థానంలో ఉండే గ్రహాలను పరిశీలన చేసి అక్కడ ఉండే పాపగ్రహాలు లేకపోతే దాన్ని నెగేట్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు ఏమైనా వచ్చాయా, దానికి సంబంధించిన దానము ప్లస్ నేను ఇందాక చెప్పినటువంటి మంత్రము ఖచ్చితంగా చేసుకోవాలి. దీంతోపాటు వాస్తుపరంగా కూడా దక్షిణ దోషం కనుక ఉన్నట్లయితే, దక్షిణం వైపు కనుక దోషం ఉన్నట్లయితే వాళ్ళకి కెరియర్ సంబంధించినటువంటి అంశంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది, దక్షిణం వైపు కనుక దోషం ఉన్నట్లయితే. అది కాబట్టి దక్షిణంలో వాష్రూమ్స్ లేకుండా చూసుకోవాలి, దక్షిణంలో బ్లూ కలర్ లేకుండా చూసుకోవాలి, దక్షిణంలో రెడ్ ఆర్ గ్రీన్ కలర్స్ ఉంటే చాలా మంచిది, పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. వాష్రూమ్స్ ఒకవేళ ఉన్నాయి, మీరు ఆల్రెడీ అక్కడ కొన్ని ఇళ్ళల్లో ఎలా ఉంటుందంటే మనకి అపార్ట్మెంట్స్లో అక్కడ రెంట్కి వెళ్తారు లేకపోతే కొనుక్కుంటారు, అది తీయడం అంత ఈజీ కాదు. అప్పుడు ఆ దోషాన్ని ఎలా రెక్టిఫై చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తికి క్లాట్ ఏర్పడింది, గుండెని తీసాడుగా, క్లాట్ అంటే బాడీలో ఆ నర్వ్స్ లేదా బ్లాకేజ్ ఏర్పడినప్పుడు దానికి ఏం చేస్తాడు, స్టంట్ వేస్తాడు. అంటే మనం ఒక కాలు ఇరిగింది, దానికి ఒక రాడ్ వేసుకుంటాడు. అట్లాగే బాడీలో ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు ఎలా అయితే మనిషి దానికి తగ్గట్టుగా ఎలా అయితే దాన్ని సెట్ చేసుకుంటాడో, వాస్తులో కూడా పెట్టకూడని ప్రదేశంలో బాత్రూమ్ వచ్చింది, అది తీసే ప్రసక్తి లేదు, తీసే ఛాన్స్ లేదు. అపార్ట్మెంట్ కల్చరు, గేటెడ్ కమ్యూనిటీ, అక్కడి నుంచి తీయడం కుదరదు. అప్పుడు మనం ఆ యొక్క దానికి ఎలాగ రెమెడీ చేసుకోవాలి, దానికి ఎటువంటి అంటే ఏ జోన్లో పడింది ఆ వాష్రూమ్, ఏ పదంలో పడింది, దానికి ఏ మెటల్ వస్తుంది తగ్గట్టుగా చేసుకోవచ్చు.